ఒకరోజు డెలివరీ అయిన తర్వాత ప్రార్థన చేయడానికి తీసుకుని వెళ్ళారు ఒక చెల్లి దగ్గరికి. జీవత్సవములా ఆ బెడ్ మీద పడుకొనుంది. పక్కనే ఊయలలో దేవుడిచ్చిన బహుమానం ఉంది. బెడ్ మీద పడుకున్న ఆమె ఆకారం ఎలా ఉందో తెలుసా? చచ్చి బతికినట్లుగా ఉంది. ఆమె చూసిన తర్వాత ఏమనిపించిందో తెలుసా? ఇలాంటి ఆకారమే సిలువ మీద నా కొరకు వేలాడితే ఈ తొట్టిలో పుట్టినట్టుగా నేను పుట్టాను అనుకున్నాను. ప్రేమన వారులారా, ఆ బెడ్ మీద ఇదిగో జీవత్సవంలా పడి ఆమెను చూసిన తర్వాత, ఇదిగో చచ్చి బతికిన ఆమెను చూస్తున్నప్పుడు నా కొరకు చచ్చిపోయిన నా ప్రభు కనపడ్డాడు. ప్రేమన వారలారా, ఆ పక్కనే ఊయలలో బాప్తిస్మం ద్వారా నేను పుట్టాను కదా అనిపించింది. ఆ త్యాగాన్ని నీ పిల్లలకి చెప్పావా ఏ రోజైనా? మోసానంటావే కానీ మన పాప భారాన్ని ఎన్నేళ్ళు మోసాడు ఆయన? నిన్నెన్నేళ్ళు ఇంకా మోస్తున్నాడు. రక్షణలోనికి నీవు రావటానికి ఎన్ని సంవత్సరాల నుంచి నీ పాపాన్ని మోస్తున్నాడు.